సంబంధించి మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఈ ఘటన చూసాం, ఏకంగా మీరు ఒక ద్వారం నుంచి ప్రశాంతంగా బయటికి వెళ్తున్న సమయంలో ఒక రెచ్చగొట్టే ప్రక్రియ జరిగినట్టుగా విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుందని మీ వర్గీయులు చెప్తున్నారు. వాస్తవంగా ఏం జరిగింది ఈ ఘటనకి, ఈ గొడవకి? పరస్పరం బాహాబాహికి దిగాల్సిన పరిస్థితి ఏమిచ్చింది? ఇక్కడ లోన డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళందరినీ వేరే తోటికి పొమ్మనమని చెప్పుకుంటా పెట్టా ఉంటే ఈ లోపు ఒక రవికుమార్ సంబంధించిన గన్మెన్ ఒకడు దురుసుగా ప్రవర్తించి దురుసుగా మాట్లాడటం జరిగింది. దాని మీద జరిగినటువంటి ప్రక్రియ, దాని మీద కొద్దిగా టెంపో రావడం జరిగింది. అంతకుమించి పార్టీకి దీనికి సంబంధం లేదు. అంటే మీ వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు జరగలేదంటారు? మా దగ్గర నుంచి మాకేమవుతుంది, రెచ్చగొట్టాల్సిన పని మాకేం లేదు. వాళ్ళు అయ్యేంటిగా పోలీసులు కూడా ఏ విధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఏ విధంగా గంటలు ప్రవర్తించితే అక్కడ పోలీసు ఆఫీసర్స్ కూడా పచ్చటి సాక్షులు కాబట్టి వాళ్ళ విషయం ఉంటుందో దానికి పూర్తి అవగాహన వాడుకుంది. దాని మీద అతన్ని ఉన్న నోరు జారినటువంటి వాడి సంబంధం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకుండా శుద్ధి మించి ప్రవర్తించినందువల్ల ముందు అతను బయటికి పంపించి తర్వాత మాట్లాడిందంటే అప్పుడు అతను పోలీసు వాళ్ళు అతను బయటికి పంపించేశారు. ఆ తర్వాత ప్రశాంతంగా 1-to-1 డిస్కషన్ జరుగుతుంది. మీటింగ్. ఓకే బలరాం గారు, వేమవరం ఘటన జరిగిన తర్వాత మీరు ఆశించిన రీతిలో, మీ వర్గం ఆశించిన రీతిలో, మీరు కోరుకున్న రీతిలో చర్యలు తీసుకోవట్లేదు, సమర్థవంతంగా పోలీస్ యంత్రం కానీ పార్టీ కానీ గట్టి చర్యలు తీసుకోలేదని ఒక రకమైన బాధ, ఆందోళన మీ వర్గంలో ఉందని చెప్తారా? ఏమిటంటే ముఖ్యమంత్రి పరమగా యాక్ట్ చేయమని చెప్పారు. ఈ టీవీలో కూడా చూసాం. ఏదో లా అండ్ ఆర్డర్ సంబంధించి దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకోమని చెప్పారని నేను కూడా మన టీవీలో చూడటం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు. దాని మీద ఏమి జరుగుతుంది, తర్వాత దాని మీద ఏం చర్యలు జరుగుతాయి అనేది కూడా కొద్దిగా చూడాలి. దాన్ని ఇప్పుడే నేను ఎర్లీగా దాని మీద కామెంట్ చేయలేము. సార్ దాదాపు 40 ఏళ్ళు, 30 నుంచి 40 సంవత్సరాల పాటు మీరు రాజకీయంలో ఉన్నారు. పార్టీలు ఏమైనప్పటికీ ఇంకో 3 నెలలు దాటితే బహుశా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు మాకు జీవితం. ఓకే, 40 ఏళ్ళ మీ రాజకీయ జీవితంలో, 40 ఏళ్ళ మీ రాజకీయ జీవితంలో మేము గతంలో చాలా సందర్భాల్లో చాలా అంశాల్లో చూసినప్పటికి కూడా గడిచిన 5-6 సంవత్సరాల నుంచి మీరు కాస్త సంయమనం పాటిస్తున్నారని ఒక అభిప్రాయాన్ని మీ వర్గీయులు కూడా చెప్తున్నారు. ఎప్పుడూ లేనిది చాలా శాంతియుతంగా ఉన్నాం, చాలా సంయమనం పాటిస్తున్నాం, అయినా సరే మీరు నష్టపోవాల్సి వస్తుంది అని ఒక రకమైన బాధ మీ వర్గీయులు వ్యక్తం అవుతుంది. కారణం ఏమంటారు? కారణం ఏమంటే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా మీకు వైకాపా నుంచి కొంతమంది, నేను అందరి గురించి కామెంట్ చేయను కానీ ఈ పర్టికులర్ పర్సన్ మటుకు దానికి ఉన్నటువంటి అక్రమ సంపాదన, అక్రమంగా ఏ విధంగా చేసింది, వాళ్ళ ఆ పార్టీని ఏ విధంగా ముందు యువతలకు వచ్చింది, అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా చిన్నపిన్న వాళ్ళు చేసుకొని ఆఖరికి వాళ్ళ సొంత అన్న కొద్దిపాటి అన్నయ్యలు కూడా ఓడించి దీంట్లోకి వచ్చి మళ్ళీ మధ్యలో రకరకాల చేసుకుంటూ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. అసలు ఆ కొద్దిపాటి రవికుమార్ అనే అతని సొంత మామ, పిల్లలిచ్చిన మామ నికృష్టంగా రైలు పట్టాల మీద రైలుకి ఎదురుగా పోయి ఎదురు చచ్చిపోయాడు. నేను ఒక సమాధానం చెప్పలేదు సార్. దాని స్టేట్ గా అడుగుతున్నా, దాని సమాధానం అందరూ అప్పుడు ప్రజల్లో వచ్చింది కదా. అంటే అతను మోటివ్ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వచ్చాడు. మేమేమంటామంటే అందరినీ కలుపుకొని పొమ్మంటాం. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది లేకుండా సర్దుకొని పొమ్మడం అనేది మొదటి నుంచి చేస్తున్నా. ఇప్పటికీ స్టాండ్ బై ఇచ్చి, అంతేగాని మేము వచ్చి మీ మేళకే చెప్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మీరు చూస్తా కూర్చోండి అని అంటే గమనించడం చెప్పండి సార్. బలరాం గారు, మొత్తం మీదకి పార్టీ ఒక రకంగా మీరు టీడీపీని అనేక దశల్లో చూశారు, కానీ ఇవాళ దశ సీనియర్లకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, మీలాగా కాస్త ఇంటిగ్రిటీతో ఉన్న వాళ్ళకి అండగా ఉండలేకపోతుంది అన్న ఒక రకమైన ఆందోళన మీరు అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఆందోళన అంటే ఇక్కడ జరిగిన పరిస్థితులు చూసినప్పుడు డెఫినెట్ గా ఎవరికైనా ఆందోళన. రైట్, మేము చూస్తా మా కళ్ళ ముందు పార్టీని నమ్ముకొని అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పార్టీని బతికించినటువంటి వాళ్ళని అన్యాయం జరుగుతున్నప్పుడు మాకు ఆ బాధ ఎవరికైనా వేస్తుంది.
ఇప్పుడు గొట్టుపాటి రవి సీఎం అపాయింట్మెంట్ కోరినట్టుగా ఆయన కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఒక రకమైన సమాచారం వస్తుంది సార్. మీ రియాక్షన్ ఏంటి? మీరు కూడా వెళ్ళి కలుస్తారు. కంప్లైంట్ ఎవడి మీద ఇప్పుడు దొంగలకై ఎప్పుడు దొంగదోవలు చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పులు కప్పించుకోవడానికి ఇంకో రకమైనటువంటి వర్షన్ టేకప్ చేసి చెప్పుకోవటానికి వాళ్ళు చెప్పుకోలేదు. మాకే ఇక్కడ కళ్ళ ముందు ఏం జరుగుతుంది జనం అంతా చూస్తూనే ఉన్నారు. పార్టీ అధిష్టానం ఇప్పుడు వచ్చిన మంత్రులు ఇక్కడే ఉన్నారు, క్యాడర్ ఇక్కడే ఉన్నారు, పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈ అందరూ ఉండగా జరిగినటువంటి సమస్య వాళ్ళు రెచ్చగొట్టి ఆ గన్మెన్ ఒక పావులో వాడుకొని ఒక దుర్సులాగానే చేసేసి మళ్ళీ వెళ్తే దీన్ని ఒక అంశంగా దీన్ని అక్కడ ఫోకస్ చేయించని చెప్పనే దాని మీద లబ్ధిపొందడానికి ఏమైనా ప్రయత్నం చేశారని నా అనుమానం. రవి బలరాం గారు, అనేక మంది మీ వర్గీయులతో మాట్లాడిన తర్వాత, మీ అనుచరులతో మాట్లాడిన తర్వాత రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇది మా ప్రాంతంలో మా ఉనికికి సంబంధించిన విషయం, మా ఇమేజ్కి సంబంధించిన విషయం, 40 ఏళ్ళ మా కష్టానికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక రకమైన ఒత్తిడి మీపై బలంగా వస్తున్నట్టుగా మాకు సమాచారం. దీనిపై మీరేమంటారు? అంటే వాళ్ళ బాధలు వాళ్ళు డెఫినెట్ గా నాయకులు అన్నప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి పైగా ఇంతకాలం కలిసిమెలిసి పనిచేసినటువంటి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఒకరి కాదు పడకారు. పైగా మేము అధికారంలో ఉన్నామా లేదా అనేది లేనప్పుడు ఇంకా సుఖంగా ఉండి ఈ బాధ లేదని చెప్పని ఎవడైనా వాళ్ళు బాధపడటంలో తప్పేం లేదు. వాళ్ళు షేర్ చేసుకోవడంలో వాళ్ళ అభిప్రాయాలు వినాల్సిన బాధ్యత మాకుంది. మాకున్నటువంటి విషయాన్ని కూడా మేము ఖచ్చితంగా పార్టీ పెడతాం. వాళ్ళకి తెలియదని కాదు, పార్టీ వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఫీడ్బ్యాక్ ఏమైనా వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తుంది అనేది కూడా ఇవన్నీ బయటకు వస్తుంది. చివరిగా ఒకటే ప్రశ్న బలరాం గారు, ఒకటే ప్రశ్న. మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చాలా మందిని పార్టీలో సీనియర్లు అందరిని చూశారు. మొత్తం ఏ పార్టీలో ఉన్నా సరే మీరు కాస్త ఆ మాత్రం ప్రాధాన్యత ఉన్న స్థాయిలోనే, ప్రాధాన్యత ఉన్న అంశాల్లో మీకున్న ఇమేజ్, మీకున్న గుర్తింపు మీకుంది. ఇప్పుడున్న టీడీపీ ఒక సరైన దిశలో ముందుకు సాగుతుందా? మీ సీనియర్ల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందా, లేకపోతే ఏమైనా ట్రాక్ తప్పిందని మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే అది పార్టీ ఫోరంలో మేము షేర్ చేసుకుంటాం. అట్లాంటి జరుగుతున్నాయన్నీ కూడా మేము ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. పార్టీలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా, పార్టీ అంటే అందరూ కలిసి ఉంటేనే పార్టీ. అది పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా బాధలు చెప్పుకుంటానికి కూడా మనం ఆడియన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఆ మహిళలు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ విధంగా మేము అసలు అధికారంలో ఉన్నామా, కనీసం మీరు పనులు చేయకపోయారు, మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరగకుండా మీరు అడ్డుకోకపోతే ఏ లెక్క అని చెప్పని మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మాకు బాధగానే ఉంటుంది.